ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతియే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ మనకి జ్యోతిష్యము బాగా ఎప్పుడు అర్థమగును అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి. గురువు అనగా ఎంకరేజ్మెంట్, బుధుడు అనగా తెలివి. ఎవరి జన్మజాతకంలో గురువు ఉన్న ప్లేస్ మీదకి గోచార బుధుడు వస్తారో, ఇంకా జన్మజాతక గురువు నుండి 5, 7, 9 స్థానాలలో గోచార బుధుడు ప్రయాణించినప్పుడు ఈ 12 నెలల్లో ఈ 4 నెలలు అనున్నది మనకి బాగా తెలివి పెరుగును. సబ్జెక్ట్ అనున్నది జ్యోతిష్యం అనున్నది బాగా అర్థమగును. బుధుడు కారకత్వ విషయాలనున్నది ఈ 4 నెలల్లో బాగా అర్థమగును. ఎందుకనగా గురుబలం వలన సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకుంటాము. ఈ టైంలో జ్యోతిష బుక్స్ చదివినా, రికార్డెడ్ వీడియోస్ విన్నా బాగా నేర్చుకోగలము. గురువు నేర్చుకున్నటకు ఈ టైంలో బాగా ఎంకరేజ్ చేస్తాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవారు ఇంకా స్టూడెంట్స్కి ఈ టైం చదువుకోవడానికి చాలా అనుకూల సమయము. ఇంకా జన్మజాతకంలో బుధుడు ఉన్న రాశిలోకి గోచార గురువు వచ్చినప్పుడు ఆ సంవత్సరము జ్యోతిష్యము బాగా అర్థమగును. సబ్జెక్టు అన్నది మన మైండ్కి చాలా బాగా ఎక్కుతుంది. ఈ టైంలో గోచార గురువు యొక్క దృష్టి జన్మజాతక బుధుడు మీద పడినప్పుడు ఈ 12 సంవత్సరాలలోని 4 సంవత్సరాలు అన్నది బాగా తెలివి పెరుగును. సబ్జెక్ట్ ఎలాంటి కష్టమైన సబ్జెక్ట్ అయినా మనం ఈ టైంలో అర్థం చేసుకుంటాము. గురు బుధ సంబంధం ఉంటేనే మనంతట మనమే సబ్జెక్ట్ని అర్థం చేసుకోగలము. గురువు దుస్థానాలలో ప్రయాణించినప్పుడు, దుస్థానాలు అనగా 3, 6, 8, 12 స్థానాలలో గురువు ప్రయాణించినప్పుడు మనకు సబ్జెక్ట్ అర్థం కాక గురువులను క్వశ్చన్ చేస్తాము. ఈ టైంలో గురువు రాహు మీద ప్రయాణించినప్పుడు కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చానండి. కన్యలో జన్మజాతక గురువు ఉన్నవారికి జన్మజాతక గురువు మీదకి గోచార బుధుడు వచ్చినప్పుడు, ఇంకా జన్మజాతక గురువు యొక్క దృష్టి 5, 7, 9 స్థానాల మీదకి గోచార బుధుడు వచ్చినప్పుడు అనగా వీరికి మకరము 5, మీనము 7 దృష్టి, వృషభము 9 దృష్టి పడుతుంది. ఇక్కడికి బుధుడు వచ్చినప్పుడు సబ్జెక్ట్ అన్నది జ్యోతిషం అన్నది బాగా అర్థమగును. మకరంలోకి బుధుడు టైమింగ్స్ జనవరి 17, 2026 నుంచి ఫిబ్రవరి 2, 2026. మీనంలోకి బుధుడు టైమింగ్స్ 11 ఏప్రిల్ 2026, ఏప్రిల్ 30, 2026 వరకు బుధుడు ఇక్కడే ఉండును మీనంలో. వృషభంలోకి గోచార బుధుడు 15 మే 2026 నుంచి 29 మే 2026 వరకు గోచార బుధుడు వృషభంలో ఉండును. ఇంకా జన్మజాతక బుధుడు ఎవరికైతే మిథునంలో ఉన్నారో, ఇప్పుడు ప్రస్తుతం గోచార గురువు అక్కడ ఉన్నారు, ఈ సంవత్సర కాలం అన్నది వీరికి జ్యోతిషము బాగా అర్థమగును, తెలివి బాగా పెరుగును. ఎందుకనగా గురుబలం కారణంగా. ఇక్కడ గోచార గురువు దృష్టి 5, 7, 9 మీద పడుతుంది. అక్కడ ఎవరికైతే జన్మజాతక బుధుడు ఉంటారో వారికి ఇంటెలిజెన్స్ అన్నది పెరుగును. ఈ టైంలో జ్యోతిష్యము బాగా ఎక్కును. జ్యోతిష్యం నేర్చుకునే వారికి ఇది మంచి అనుకూల సమయాలు. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.